హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న పీఆర్సీ బకాయిలు తక్షణమే విడుదలపై సంచలనం అండి. సో పూర్తి తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. కార్మిక వర్గంపై దాడులు చేస్తూ కార్మికుల హక్కులు చట్టాలను నిర్వీర్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబ్లేసు పిలుపునిచ్చారు. కొత్తకోట మండలంలో హార్సీ హిల్స్లో 2 రోజుల పాటు జరగనున్న ఏఐటియుసి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ వర్క్ షాప్ను అయితే బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓబ్లేసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల పన్నులు పెంచి కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూరుస్తోందని ఆరోపించారు. వికసిత భారత్కు 2024-25 బడ్జెట్ తోడ్పడుతుందని ముందుగానే ప్రకటించిన బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి తీవ్ర నిరాశను మిగిల్చింది అని అన్నారు. ఇక రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు నేరుగా బడ్జెట్లో కేటాయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పకపోవడం ఆంధ్ర ప్రజలను మోసం చేయడమే అని అన్నారు. ఇక పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మున్సిపల్ కార్మికులకు సమ్మె కాలంతో కలిపి ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని ఈ మేరకు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్, అలాగే రాధాకృష్ణమూర్తి, రామారావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తదితరులు అయితే పాల్గొన్నారు ఫ్రెండ్స్.